7 నెలలు 70 మార్కులు. రేవంత్ పాలన సూపర్. పరుగులు పెడుతున్న పాలన. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి. అటు పీసీసీ, ఇటు సీఎంగా ద్విపాత్రాభినయం. శాసనసభ ఎన్నికలలో పార్టీని విజయ తీరాలకు చేర్చి, పార్లమెంట్ ఎన్నికలలో సముచితమైన స్థానాలు గెలిపించి, అందరి మన్ననలు పొందుతూ, అందరినీ కలుపుకుపోతూ, పార్టీని పటిష్టపరుస్తూ, పాలనను సరికొత్త పందాలు సాగిస్తూ, భవిష్యత్తు తెలంగాణను ఆదర్శవంతమైన బాటలు వేస్తూ, తెలంగాణను అభివృద్ధి నమూనాగా మలిచే ప్రణాళికలు రచిస్తూ, గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూ, కాళేశ్వరం ప్రాజెక్టులు చకచకా మరమ్మతులు సాగిస్తూ, యువతకు భరోసా కల్పిస్తూ, తెలంగాణను ఆరోగ్య హబ్గా తీర్చిదిద్దే రచన చేస్తూ, రుణమాఫీ చేసే దిశగా అడుగులు వేస్తూ, అవినీతిని ఊడ్చేస్తూ, 6 గ్యారంటీల అమలు కోసం కృషి చేస్తూ, అభివృద్ధి సంక్షేమాలను ఏకకాలంలో అమలు చేస్తూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన మొదలై 7 నెలలు పూర్తయింది. 7 నెలల కాలంలో ఎక్కడా ప్రజలు ఎలాంటి అసంతృప్తితో లేరు. బీఆర్ఎస్ చేసే కృత్రిమ హడావిడి తప్ప ఎక్కడా ప్రజా వ్యతిరేకత అన్నది కనిపించకుండా పాలన సాగించడం అంటే రేవంత్ రెడ్డి సంక్షేమ పాలనకు నిదర్శనమనే చెప్పాలి. ఈ 7 నెలల పాలనలో రేవంత్ రెడ్డి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. అంతేకాకుండా అటు పీసీసీ అధ్యక్షుడిగా, ఇటు ముఖ్యమంత్రిగా ఆయన ద్విపాత్రాభినయం చేస్తూ ముందుకు సాగుతున్నారు. అటు పార్టీలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా చూసుకుంటున్నారు. అరమరికలు అన్నవి తెర మీదకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. అయినా ఎక్కడా ఇప్పటి వరకు ఎవరి నుంచి అలకలు లేవు. అంతగా పార్టీని జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరోవైపు పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. శాసనసభ ఎన్నికలను ఒక రకంగా చెప్పాలంటే ఒంటి చేత్తో ముందుకు తీసుకెళ్లారు. ఆ ఎన్నికల బాధ్యత పూర్తిగా తన భుజాల మీద వేసుకుని ముందుకు సాగారు. ఎన్నికల ముందు 6 గ్యారంటీలతో ప్రజలను ఆకట్టుకున్నారు. రేవంత్ రెడ్డి లాంటి ప్రశ్నించే నాయకుడు కావాలని తెలంగాణ సమాజం బలంగా కోరుకుంది. అన్నట్లుగానే తెలంగాణ మొత్తం ఆయనకు మద్దతుగా నిలిచింది. తరువాత పార్లమెంట్ ఎన్నికల్లోనూ అనూహ్యమైన విజయం సాధించే వాతావరణమే కనిపించింది. కానీ తీరా ఎన్నికల ముందు బీఆర్ఎస్ బీజేపీల చీకటి ఒప్పందం మూలంగా కొన్ని సీట్లు కోల్పోయినా తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి నాయకత్వానికి సముచిత స్థానమే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యమంత్రిగా అందరి మన్ననలు పొందుతూ ముందుకు సాగుతున్నారు. అందరినీ కలుపుకుపోతూ, వ్యవస్థలో పాతుకుపోయిన కలుపు మొక్కలను ఏరేసుకుంటూ అవినీతి రహిత పాలన అందిస్తున్నారు. ముందు అవినీతి మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమరం సాగించడం మొదలుపెట్టారు. దాంతో అనేక మంది తిమింగలాలు బయటకు వచ్చాయి. గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చుకుంటూ, రాష్ట్ర రుణభారాన్ని తీర్చుతూ, ఎక్కడా సంక్షేమ పథకాలకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు. గతంలో ఎప్పుడూ ఉద్యోగాలు, జీతాల కోసం కనీసం 15వ తేదీ వరకు కూడా వచ్చేవి కావు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 1వ తారీఖునే జీతాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. గత 10 ఏళ్లలో పేరుకుపోయిన ఫైళ్లన్నీ క్లియర్ చేస్తున్నారు. పెండింగ్ పనులన్నీ చకచకా పూర్తి చేస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రజల ముందు ఉంచుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. గత పాలకులు చేసిన పాపం ప్రజలకు తెలిసేలా వివరించారు. విద్యుత్ పేరుతో జరిగిన దోపిడీని కళ్ల ముందు ఉంచారు. కాళేశ్వరాన్ని గత పాలకులు ఏటీఎం చేసుకుని ఎలా దోచుకున్నారన్నది ప్రజలకు తెలిసేలా చేశారు. వారి తప్పిదాలను సరిదిద్దుతూ మరోవైపు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర ప్రజలు, రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కాళేశ్వరం రిపేర్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 3 నెలలకే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఎన్నికల వాతావరణం ఎదురైంది. అటు పాలన, ఇటు ఎన్నికల నిర్వహణ రెండూ చూసుకుంటూ ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని సైతం తన భుజస్కంధాలపై వేసుకొని 8 సీట్లు గెలిపించుకున్నారు. తెలంగాణను ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధిలో దూసుకుపోయేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 3 నెలల కాలంలోనే రాష్ట్రానికి 40,000 కోట్ల పెట్టుబడులు సాధించిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుంది. తెలంగాణ యువతకు ఉద్యోగ కల్పనలోనూ జోరు చూపిస్తున్నారు. 3 నెలల కాలంలోనే సుమారు 30,000 మందికి ఉద్యోగాలు అందించారు. మెగా డిఎస్సి ప్రకటిస్తున్నారు. గత పాలకులు 3 సార్లు గ్రూప్ 1 నిర్వహించి నవ్వుల పాలయ్యారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రూప్ 1 పూర్తి చేశారు. గతంలో పరీక్షలంటేనే 10వ తరగతి నుంచి ఏ పరీక్షలైనా లీకులే జరిగేవి. ప్రశ్నాపత్రాల మూల్యాంకన కూడా సరిగ్గా జరగక ఎంతోమంది విద్యార్థులు నష్టపోయారు. ఒక దశలో ఒకే ఏడాది సుమారు 20 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత 10వ తరగతి పరీక్షలో ఎలాంటి ఆరోపణలు లేవు. ఇంటర్ పరీక్షలు కూడా ఎక్కడా వివాదాలు లేవు. ఎంతో తొందరగా ఫలితాలు ప్రకటించి సరికొత్త రికార్డు తిరగరాశారు. ప్రజల నుంచి ప్రశంసలు అందుకున్నారు. త్వరలో గ్రూప్ 2 కూడా నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విజయాలు ఆయన ఖాతాలో నమోదు చేసుకున్నారు. ఎన్నికలను ఎంత టాస్క్గా తీసుకున్నారో పాలనను కూడా అంతే అంకితభావంగా తీసుకుని తెలంగాణను ప్రగతి పదంలో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు అటు రైతు భరోసా అమలు చేస్తూనే రైతు రుణమాఫీ త్వరలో పూర్తి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రుణమాఫీ మీద మంత్రుల ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఉపసంఘం నివేదిక రాగానే దాని విధి విధానాలను అనుసరించి ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల కళ్లల్లో ఆనందం నింపారు. ఎన్నికల సమయంలో 6 గ్యారంటీలు ప్రముఖంగా, విస్తృతంగా రేవంత్ రెడ్డి ప్రజల్లోకి తీసుకెళ్లారు.
తన నాయకత్వం మీద ప్రజలకు ఎనలేని విశ్వాసం కలిగించేలా చేశారు. 6 గ్యారంటీలలో కూడా 13 అంశాలు నిక్షిప్తం చేసి ప్రజల విశ్వాసం పొందారు, గెలిచారు. ఇక ఇప్పుడు వాటి అమలు జరుగుతోంది. ఉచిత బస్సు ప్రయాణం 7 నెలలుగా అమలు చేస్తున్నారు. మహిళలకు తెలంగాణ వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించారు. దాన్ని ప్రతిపక్షాలు వివాదం చేయాలని సకల ప్రయత్నాలు చేశారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో కార్మికులకు అన్యాయం జరుగుతోందని లేనిపోని రాద్ధాంతం చేసే ప్రయత్నం చేశారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో అలా ప్రచారం చేసిన బీఆర్ఎస్ను తుక్కుగా ఓడించి చూపించారు ప్రజలు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టులోగా రుణమాఫీ చేసేలా ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పిన కేసీఆర్ 10 ఏళ్లు కాలయాపన చేశారు. రుణమాఫీ మాత్రం మరిచిపోయారు. అందుకే రైతులు కేసీఆర్ను తిరస్కరించారు. రేవంత్ రెడ్డి మీద నమ్మకం పెట్టుకున్నారు. ఎలాగైనా ఆగస్టులోగా రుణమాఫీ చేయాలన్న పట్టుదలతో సీఎం ఉన్నారు. మరోసారి వాయిదా పడకుండా రైతులు రుణమాఫీ చేపడితే రేవంత్ నాయకత్వం మరో 10 ఏళ్ల పాటు ఎదురు లేకుండా ఉంటుంది. ప్రజలు రేవంత్ను జీవితంలో మర్చిపోలేరు. ఎందుకంటే రుణం అనేది రైతుల గుండెల మీద కుంపటి లాంటిది. అది దిగితే రైతులకు ఎంతో ఊరటగా ఉంటుంది. పైగా కొత్త రుణాలు అందేందుకు అవకాశం ఉంటుంది. గత 10 ఏళ్లు ఎదురు చూసిన రైతులకు మాఫీ జరిగితే అంతకంటే గొప్ప సంతోషం మరొకటి ఉండదు. ఇక గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని అంతా బయటకు తీస్తున్నారు. 10 ఏళ్లుగా కొన్ని శాఖలలో పాతుకుపోయి బీఆర్ఎస్కు సహకరిస్తూ అవినీతికి పాల్పడిన అధికారులను ఏరివేస్తున్నారు. 10 ఏళ్లుగా పాతుకుపోయిన వారిని స్థానచలనం చేస్తే తప్ప వ్యవస్థలు బాగుపడవని గుర్తించారు. ఆయా శాఖలపై దృష్టి సారించారు. ఇలా పాలన గాడిలో పెడుతున్నారు. పాలనను పరుగులు పెట్టిస్తున్నారు.